నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాకు ఫిర్యాదు. ఆధారాలతో సహా ఇచ్చింది కూడా వైసీపీ మహిళా నేతే. పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు. డిప్యూటీ సీఎం పవన్. కోల్కతా వైద్యురాలిపై అత్యాచార కేసులో సంచలనం. నిందితుడికి జీవిత ఖైదు. హీ ఈజ్ బ్యాక్. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన బీసీసీఐ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైడ్రా కార్యాలయం బుద్ధ భవన్లో ఈరోజు ప్రజావాణి కార్యక్రమం జరగ్గా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన ఓ మహిళా నేత మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ అమీన్పూర్లోని 193 సర్వే నెంబర్లో ఉన్న తన భూమిని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి, రమేష్ అనే వ్యక్తి ఇద్దరూ కలిసి కబ్జా చేశారని బాధితురాలు హైడ్రా కమిషనర్కు కంప్లైంట్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించినట్టు ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త గైడ్లైన్స్ను రూపొందించాలన్నారు. క్లస్టర్ గ్రేడ్ల విభజనకు ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ నివేదిక ప్రకారం పంచాయతీ సచివాలయ సిబ్బందిని కేటాయించాలన్నారు. దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. బిఎన్ఎస్ 64, 66, 103/1 ప్రకారం ఖైదుతో పాటు 50,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ట్రైనీ వైద్యురాలి అత్యాచార కేసు తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి అనిర్బన్ దాస్ పరిహారంపై సైతం ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి బెంగాల్ ప్రభుత్వం 17 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. అత్యంత అరుదైన ఈ కేసులో ఉరిశిక్ష విధించాలని సిబిఐ లాయర్ వాదించారు. కానీ దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించలేమని జడ్జి తెలిపారు. అటు తమకు పరిహారం అవసరం లేదని అభయ తండ్రి ప్రకటించారు. టీమిండియా పేసర్ మహ్మద్ షమి తిరిగి జాతీయ జట్టులో చేరారు. ఇంగ్లాండ్తో ఎల్లుండి నుంచి జరిగే T20 సిరీస్లో ఈయన ఆడనున్నారు. ఈ సందర్భంగా మ్యాచ్ జరగనున్న ఈడెన్ గార్డెన్స్లో సహా ఆటగాళ్లతో కలిసి నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. అనంతరం ఫ్యాన్స్కు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. షమి ఈజ్ బ్యాక్ అంటూ ఈ వీడియోను బీసీసీఐ ఎక్స్లో పోస్ట్ చేసింది. 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత షమి నేషనల్ టీంలోకి రావడం ఇదే తొలిసారి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.